మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ ఎంజీయు ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ అధ్యక్షతన జరిగిన అకాడమిక్ సినెట్ సమావేశంలో కీలక విద్య మరియు ఆర్థిక అంశాలను సమీక్షించి ఆమోదించారు. సమావేశంలో ముఖ్యంగా అంశాలపై చర్చ జరిగింది. కొత్తగా నియమితులైన డీన్, రిజిస్టర్ నియామకాలు, పదోన్నతులు మరియు అనుబంధ విద్యా విభాగాల బలోపేతానికి సంబంధించిన తీర్మానాలు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండ ఎంజీయు ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ అధ్యక్షతన జరిగిన అకాడమిక్ సినెట్ సమావేశంలో కీలక విద్య మరియు ఆర్థిక అంశాలను సమీక్షించి ఆమోదించారు. సమావేశంలో ముఖ్యంగా అంశాలపై చర్చ జరిగింది. కొత్తగా నియమితులైన డీన్, రిజిస్ట్రార్ నియామకాలు, పదోన్నతులు మరియు అనుబంధ విద్యా విభాగాల బలోపేతానికి సంబంధించిన తీర్మానాలు, విశ్వవిద్యాలయంలో నూతన పీజీ మరియు రీసెర్చ్ ప్రోగ్రాంలు ప్రారంభించడానికి సంబంధించిన విద్యా ప్రతిపాదనలు, విద్యార్థుల అకాడమిక్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సిలబస్ పునర్విమర్శ, కొత్త కోర్సుల ఆమోదం మరియు ఇవాల్యుయేషన్ విధానాల్లో అవసరమైన సవరణలు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక లెక్కల సమర్పణ మరియు ఆమోదం, 2025-26 సంవత్సరానికి డ్రాఫ్ట్ బడ్జెట్ మరియు 2025-26 రివైజ్డ్ బడ్జెట్ సెనెట్ ముందు సమర్పించి ఆమోదం పొందడం. ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ సెనెట్ సభ్యుల నిర్మాణాత్మక సూచనలను అభినందిస్తూ విశ్వవిద్యాలయం విద్యా ప్రమాణాలు, పరిశోధన నాణ్యత మరియు విద్యార్థి సంక్షేమాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ఈ నిర్ణయాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపకులపతి ఆచార్య గంగాధర్, ఆచార్య కట్ట నరసింహారెడ్డి, ఆచార్య భాగ్యనారాయణ, ఆచార్య నరేందర్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంచిరెడ్డి, ఆచార్య శ్రీదేవి, ఆచార్య రేఖ, ఆచార్య ఆకుల రవి, ఆచార్య అల్వాల రవి, ఆచార్య అన్నపూర్ణ, డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, డాక్టర్ హరీష్ కుమార్ తదితర అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్లు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు.